ప్రస్తుతం క్రైస్తవ్యంలో ఒక పెద్ద పాస్టర్ కింద పనిచేస్తున్న వాళ్ళు సంస్కరణ చెయ్యాలి అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాదు. సర్దుకుపోవాలి. ఓకే. ఈ వ్యక్తి కింద ఉన్నాను చాలు. ఈ వ్యక్తి బైబిల్ మోస్తున్నాను. ఈ వ్యక్తికి కెమెరా పెడుతున్నాను. ఈ వ్యక్తికి నేను సహాయం చేస్తున్నాను. ఈ వ్యక్తి కింద నేను ఉన్నాను. ఆ వ్యక్తి బ్రాండ్ కింద నేను ఉన్నాను. చాలు అని సర్దుకుపోయేటువంటి మనస్తత్వం. సింపుల్‌గా చెప్పాలంటే బానిసత్వంతో కూడిన మనస్తత్వం ఆ వ్యక్తిది. బానిస బ్రతుకది. అలా కాకుండా నిజంగా ఆ పాస్టర్ పెద్ద పాస్టర్ నిజంగా దేవుడి కోసం రోషంగా బ్రతుకుతూ, నిజంగా ఆ వ్యక్తి క్రీస్తుని గురించి ఉన్నతంగా ప్రకటిస్తూ లేఖనానికి సరిపోతున్నాడనుకో, అక్కడున్నావనుకో అర్థం ఉంది అందులో. కానీ ఆ వ్యక్తి క్రీస్తుని గూర్చి బైబిల్‌లో ఉన్నది చెప్పకుండా వేరే చెప్తున్నాడు అంటే తన స్వార్థం కోసం ఎంత పెద్దోడైనా మనం ఉండాల్సిన అక్కర్లేదు. అది జస్ట్ బానిస బ్రతుకు. నేను బయటికి వెళ్తే ఈ వ్యక్తి బ్రాండ్‌ని తీసివేస్తే నేను బ్రతకలేను అనేటువంటి ఇన్‌సెక్యూరిటీ అది. అభద్రతా భావం. ఈ వ్యక్తి బ్రాండ్‌ని